మీరు చెప్తే పేర్లు ఉన్నాయి, బినామీ పేర్లు ఉన్నాయి. అది ఆ పేరు చెప్పినా కానీ ఇవాళనే నాకు మెసేజ్ వచ్చింది. ఇది తీసుకుంటప్పుడు కూడా మెసేజ్ వచ్చింది, సార్ మా పేర్లు చెప్పకండి అని వాళ్ళని బెదిరిస్తున్నారట. ఇది మంచి పద్ధతి కాదు. ఇది చాలా క్లియర్గా నేను పేరు చెప్పకుండా చదువుతాను. అజిలాపూర్ గ్రామము, వెల్దెండ మండలము, జిల్లా నాగర్ కర్నూలు అయిన నేను మీకు అనగా, మళ్ళీ ఆ పేరు కూడా చెప్పను, లింగారెడ్డిపల్లి గ్రామము, వెల్దెండ మండలము, నాగర్ కర్నూలు గారికి వ్రాసి ఇచ్చిన కబ్జా రద్దు ఒప్పంద పత్రం ఏమనగా, రంగారెడ్డి జిల్లా మాడుగుల్ మండలం ఇర్విన్ గ్రామ శివారంలోని సర్వే నంబర్ సో అండ్ సో ఎకరాలు కలదు. ఇట్టి భూమి యొక్క స్వంత పట్టదారు శ్రీ సో అండ్ సో కుందవరం విష్ణువర్ధన్ రెడ్డి పట్టదారు. ఆయన ఎక్కడో ఉంటారు, రెసిడెన్స్ ఆఫ్ అతని కుటుంబ సభ్యులు. కానీ నేను ఇట్టి భూమిలో చాలా కాలం నుండి కబ్జాలో ఉండి వ్యవసాయం చేసుకుని బ్రతుకుతున్నాను. కానీ నేను పట్టాదారులను కాదు, మరియు నా పేరు సంబంధిత రెవెన్యూ రికార్డులు ఎక్కడా నమోదు కాలేదు. ఈ మధ్య ఇట్టి భూమి విషయం మమ్ముల భూమిలో నుండి వెళ్ళిపోవలసిందిగా పట్టదారు కోరినారు. ఇందుకు నేను అంగీకరించి నాకు కొంత ఆర్థిక సాయం చేయవలసిందిగా కోరినాను. ఈ కింది షరతులతో కూడిన కబ్జా రద్దు ఒప్పంద పత్రం వాసి ఇవ్వబడమైనది. ఇగో ఇది ఇట్లా వాళ్ళని పాపం వాళ్ళని వీక్ చేసి ఇట్లా ఇస్తూ ఉన్నారు. సో ఇవన్నిటి వెనకాల కూడా సిబిఐ విచారణ చేపట్టాలి బండి సంజయ్ గారు. లేకపోతే మీరు రేవంత్ రెడ్డి గారు ఒకటే అని చెప్పి ప్రజలు నమ్మాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వారితో పాటు బీజేపీ పార్టీ కూడా ఒకటే అని మేము నమ్మవలసి ఉంటుంది. మీరు సిబిఐ విచారణ చేపడితే ప్రజలు లేదులే వాళ్ళు వేరే వేరే అని నమ్ముతారు. లేదు మీరు సిబిఐ విచారణ ఇట్లా చేపట్టకపోతే తప్పకుండా మీరిద్దరు ఒకటే అని చెప్పి ప్రజలు నమ్మవలసి వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు బండి సంజయ్ గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బిగ్ బ్రదర్స్ ఈ రాష్ట్రంలో ఎవరో అందరికీ తెలుసు, ఆ బిగ్ బ్రదర్సే. వీరు ఇంకో దగ్గర నేను మర్చిపోయాను చెప్పుడు, ఈ యమన్గల్ దగ్గర కొట్రీ గేట్ అని ఉంటుంది ఒకటి, కొట్రా గేట్ దగ్గర ఇగో ఈ కుట్రలు జరుగుతున్నాయి. ఇటువంటి అక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఈ కుట్రలన్నీ అక్కడి నుంచే జరుగుతున్నాయి. కొట్రా గేట్ దగ్గర కుట్రలు జరుగుతున్నాయి పేద రైతుల మీద. అక్కడ బాజాప్తా ఇవాళటి కూడా ఆ కొట్రా గేటు స్థావరం నుంచే ఈ భూమి డీలింగ్లన్నీ జరుగుతున్నాయి. అందుకోసం నేను అంటున్నాను సిబిఐ ఎంక్వైరీ పెట్టండి, అన్ని విషయాలు బయటపడతాయని చెప్పి నేను బండి సంజయ్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. లేకపోతే మీరిద్దరు కలిసే ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రజానీకం నమ్మవలసి వస్తుంది. ఎగ్జాక్ట్ పట్టదారులు అమెరికాలో ఉన్నారు, ఎప్పుడో రాజవంశీకులు వాళ్ళు వెళ్ళిపోయినారు. అక్కడ పేదల రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు, కానీ వాళ్ళ పేరు రెవెన్యూ రికార్డ్స్లోకి రాలేదు. కొందరికి ఆర్ఓఆర్ వచ్చింది కానీ పట్టా పాస్బుక్లో రాలేదు. ఇట్లా వివిధ రకాల రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి. కానీ వాళ్ళు మాత్రం 40-50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు. అవన్నీ కూడా అక్యుములేట్ చేసుకున్నారు, మొత్తం 400 ఎకరాలు చేసుకొని అక్కడి నుంచి ఇప్పుడు రింగ్ రోడ్ తీసుకుపోతున్నారు. ఎందుకయ్యా మరి 4 సిటీకి దగ్గర అవుతున్నది అంటున్నారు. 4 సిటీకి దగ్గర అయితే లేదు, రింగ్ రోడ్ బయటకు పోయింది, రీజనల్ రింగ్ రోడ్. ఒక దగ్గరనేమో 10 కిలోమీటర్లు దూరం ఉంటే 4 సిటీ, అది 12 కిలోమీటర్లు అయింది. ఒక దగ్గర 20 కిలోమీటర్ల దూరం ఉంటే 4 సిటీ, అది 24 కిలోమీటర్ల దూరం అయింది. ఇప్పుడు ఏ సహేతుకమైన కారణం లేదు, కారణం మాత్రం ఇది ఒకటే, మా భూముల రేట్లు పెరగాలి, మేము బాగుండాలి, ఎవరేమన్నా కానీ పేద రైతుల కడుపు ఎండైనా సరే మా కడుపు నిండాలి. ఇగో ఈ పద్ధతిన నడుస్తూ ఉన్నది. మరి దయచేసి నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, కోరుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. అట్లనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆ కన్సర్న్డ్
సబ్జెక్టు మంత్రి గారు వారు సిబిఐ కన్సర్న్ సబ్జెక్ట్ మంత్రి గారు కాబట్టి వారే ఇనిషియేట్ తీసుకొని ఈ ఇష్యూ మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇద్దరు ఒకటే అని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్మాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ఫ్యూచర్ కోర్స్ ఏం చేయాలి ఏంది అని మేము తర్వాత చెప్తాం. ఇప్పుడైతే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే అన్ని వివరాలు బయటపడతాయి. థ్యాంక్ యూ.